ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే అక్టోబర్ 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 69,300 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,884 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,23,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 16 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈరోజు కూడా ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉందండి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఈ రోజు నుంచి దసరా సెలవులు మొదలు కాబట్టి తిరుమల కొండపైన దసరా సెలవులు అయిపోయేంత వరకు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. రేపటి వీడియోలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ వారి నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. కొన్ని రకాల దర్శనాలను ఈ 9 రోజుల పాటు కూడా రద్దు చేయడం జరిగింది. వాటి యొక్క పూర్తి వివరాలను నేను తెలియజేస్తాను. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు క్యూలో ఉన్నాం మేడం, మాకు దర్శనం ఎప్పటికీ అవుతుంది అని అడిగారు. మీరు ఏ దర్శనం క్యూ లైన్లో ఉన్నారో దాన్ని బట్టి చెప్పొచ్చండి. ఫ్రీ దర్శనం క్యూ లైన్ అయితే మీరు దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి 16 నుంచి 18 గంటల తర్వాత మీరు దర్శనమై బయటికి వస్తారు. సర్వదర్శనం అయితే మీకు 4 నుంచి 5 గంటల సమయం మాత్రమే పడుతుంది. 300 రూపాయల దర్శనం అయితే 3 లేదా 4 గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత మీరు దర్శనమై బయటికి రావచ్చు. అలాగే వైకుంఠ ఏకాదశికి శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేస్తే మొదటి గడప దర్శనం ఉంటుందా? నేను హ్యాండిక్యాప్డ్, ప్లీజ్ రిప్లై అని అడిగారండి. 2025 జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఉందండి. జనవరి నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ని కూడా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. విడుదల చేసినప్పుడు వైకుంఠ ఏకాదశికి అవైలబుల్గా ఉంటే మీరు డొనేట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సర్వదర్శనంకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి విడుదల ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. టీటీడీ వారి నుంచి కరెక్ట్గా ఏ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు విడుదల చేస్తారో సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మేడం అక్టోబర్ 14వ తేదీన సుపదం దర్శనం ఉంటుందా అని అడిగారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రం సుపదం దర్శనం, మిగతా అన్ని దర్శనాలను క్యాన్సిల్ చేశారు. కేవలం 300 ఫ్రీ దర్శనం మరియు సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందండి. అక్టోబర్ 13వ తేదీ నుంచి అన్ని దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. మీరు అడిగినట్టు అక్టోబర్ 14వ తేదీన సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉంటుంది. మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.